ఇది కూడా. సో తెలుగు ఇండియన్ ఐడల్లో రన్నర్ అప్గా నిలిచారు, సెకండ్ పొజిషన్కి వచ్చారు. సో ఇదే కాన్ఫిడెన్సా మిమ్మల్ని ఇండియన్ ఐడల్ 15లోకి ప్రేరేపించడానికి? అంటే కాన్ఫిడెన్స్ ఉందా అక్కడ కూడా నేను నెగ్గుకు తప్పకుండా. రాగలను అంటే నా మ్యూజిక్ మీద నాకు నమ్మకం ఉందండి. నేను కేవలం మ్యూజిక్ని నమ్ముకునే వెళ్ళాను. ఎందుకంటే నాకంటూ ఒక స్టోరీ లేదు. ఈ ఏదైతే జాబ్ వదిలేసుకున్నానో లేకపోతే ఇదనో అది కూడా ఎవరికి జనాలకు అక్కడ హిందీలో తెలియదు, ఇక్కడ కూడా తెలియదు. నేను చెప్పేంత వరకు, బయట చెప్పేంత వరకు. ఎందుకంటే నాకు దాని ద్వారా నాకు ఏమంటారు ఒక విజిబిలిటీ కానీ ఒక సింపతి కానీ నాకు వద్దు. నా పాటను చూసి జనాలను ఇష్టపడాలి, అదే నన్ను ముందుకు తీసుకెళ్ళాలన్న దృష్టితోనే ఉన్నాను ఎప్పుడు. అండ్ ఐఎమ్ గ్లాడ్. ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద వెరీ 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 ఫ్యూ కంటెస్టెంట్స్ వాళ్ళ పాటతో ఏమంటారు జనాల అభిమానంతో ఫైనల్స్ వరకు చేరడం అన్నది ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కంటెస్టెంట్స్. అవునవును. అయితే శ్రేయా ఘోషల్ గారితో మీరు పాట కూడా పాడాలనుకున్నారు కదా, ఏ పాట పాడాలనుకున్నారు? అంటే ఇద్దరు కలిసి డ్యూయట్గా పాడాలి అని? లేదండి, అఫ్ కోర్స్ ఆవిడతో ఐ మీన్ ఇప్పుడున్న వన్ ఆఫ్ ద ఫ్యూ లివింగ్ లెజెండ్స్ అనొచ్చు. సో ఆవిడతో ఏది దొరికినా అదృష్టమే. సో నాకు అదే చెప్తున్నాను కదండి, అంటే నా పరంగా ఆన్ ద స్క్రీన్ మీరు చూసినట్టు లేకపోతే జనాలు చూసినట్టు నా పాట వస్తాను, నా పాట పాడతాను, వెళ్ళిపోతాను. అట్లీస్ట్ వేరే కంటెస్టెంట్స్కి ఎలా అంటే ఏదో ఒక కంటెంట్ కానీ లేకపోతే మూమెంట్ సాంగ్స్ అని అంటారనమాట. ఎలా అంటే జడ్జెస్తో ఏదన్నా, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అంటే పాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు పాన్ చేస్తారు వెస్ట్ బెంగాల్లో. సో ఆ పాన్ పరంగా ఏదైనా శ్రేయా ఘోషల్ మ్యామ్తో ఏదన్నా ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆవిడతో పాడించేలాగా డ్యూయట్ ఇలా చేసేలాగా చేశారు. నాకు తెలియదు మరి నా ద్వారా లేకపోతే నాది ఏం చేశారు ఏంటి అని. బట్ నాకు అలాంటి అవకాశాలు ఎక్కడ రాలేదు. నేను జస్ట్ నా స్క్రీన్ స్పేస్ చూసినా మీరు ప్రతి ఎపిసోడ్లో 3.5 నిమిషాలు to 4 నిమిషాలు తప్పిస్తే ఎక్కువ ఉండదు అవుట్ ఆఫ్ 1.5 hour షోలో. అది ఎందుకనేది అది ఛానల్ మేకర్స్కి అండ్ షో మేకర్స్కే తెలియాలి. అంత దానికి ఎక్కువ నేను కామెంట్ చేయను. బట్ నాకు ఇచ్చినంత వరకు నేను 200% న్యాయం చేశాను కాబట్టి ఫైనల్స్లో ఉన్నాను అండ్ ఫైనల్స్ వరకు వెళ్ళానని నేను గట్టిగా నమ్ముతాను. అవును, అంటే డెఫినెట్గా కూడా ఆ హార్డ్ వర్క్ అనేది మనకి స్క్రీన్ పైన 2 minutes ఉన్నా 3 minutes ఉన్నా తెలిసిపోతుంది. అన్నం వండాం అనేది జస్ట్ మెతుకు పట్టుకుంటే చాలు. అండ్ మీరు అడిగిన దానికి అందుకే శ్రేయా మ్యామ్తో ఏది డ్యూయట్ కానీ స్టేజ్ మీద అక్కడ పాడలేకపోయాను. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏదైనా అదృష్టం కలిగితే ఆవిడతో సినిమాలోనే ఒక పాట పాడచ్చు. డెఫినెట్గా వస్తుంది అనిరుద్ గారు. ఎందుకంటే మీ హార్డ్ వర్క్, మీ అఫర్మేషన్ అవన్నీ కూడా అటువైపే లీడ్ అవుతూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు మంచి మంచి హైట్స్ మీరు చూస్తారు డెఫినెట్.